వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం బుర్రెపాలెం రోడ్లోని పలు పాఠశాలలు తిరిగి పట్టభద్రులను కలిసి వారి అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 1 అంకె వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లెస్ దాన్ ద రిక్షా పుల్లర్ సార్. సో చేస్తున్నటువంటి ఒకే ఒక సెక్షన్ పీపుల్ ఇంతవరకు ఒక పార్టీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒకసారి మేము లక్ష్మణరావుని కలిసాం. లక్ష్మణరావు గారు ఏమన్నారంటే మీరు 200 మంది రండి, మేము రిప్రజెంట్ చేస్తామని అన్నారు. అయితే ఇక్కడ మాకు వస్తున్నటువంటి సమస్య ఏంటంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాననుకోండి రిప్రజెంటేషన్కి, ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఉద్యోగం లేదు నీకు వెళ్ళిపోయినా. ఇంతవరకు ఒక పార్టీ కానీ ఏది కూడా మా సమస్యల గురించి పట్టించుకోలేదు. పైగా మా డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ మీద ఎలాంటి ప్రెజర్ పడినటువంటి డిమాండ్. 12 నెలలు ఇవ్వటం లేదు. మేము అడుగుతుంది ఏంటంటే 12 నెలల శాలరీ మా మేనేజ్మెంట్ నుంచి ఇప్పించాలి. రేపు 27వ తారీఖు జరిగే గుంటూరు కృష్ణా పట్టభద్రుల స్థానిక ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో మనందరం ఈ 3-4 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ని అందరిని అభ్యర్థించి మన అభ్యర్థి గుర్తు 1వ నంబర్కి వేయవలసిందిగా గుంటూరు కృష్ణ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన అందరికీ ఎంతో సుపరిచితులు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో తెలుగుదేశం పార్టీలో కూటమి అభ్యర్థిగా ఆయన్ని అనౌన్స్ చేశారు. 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ అనేది జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఓటుని వినియోగించవలసిందిగా కోరుకుంటూ, ఓటు వేసేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేమ్ పక్కన 1 అనే అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఓట్ చేయాలండి. ఈ 1ని సర్కిల్ చేయటం కానీ, పక్కన టిక్ మార్క్స్ పెట్టడం కానీ, 1ని దిద్దటం కానీ చేస్తే మీ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన పెన్నుతో వాళ్ళు ఎలా అయితే ఫోల్డ్ చేసి ఇచ్చారో అలాగే మళ్ళీ వాళ్ళు ఫోల్డ్ చేసి ఇవ్వాలి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చునని, వారి కుటుంబానికి మరియు సమాజానికి మేలు చేసే వారమవుతామని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గోగినేని విజయకృష్ణ అన్నారు. కళాశాలలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వైస్ చైర్మన్ మొమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలలో ఉన్న వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా ప్రముఖుడు మరియు గుంటూరు బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మేడూరి భాస్కరరావు, తెనాలి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, తెనాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి, మేనేజర్ శ్రీనివాసరావు, దశరథ రామిరెడ్డి, నరేష్, ఆసియా, దుర్గారావు, రవికుమార్, రఫీ, కళావతి, నాగరాజు, సునీత, లక్ష్మి, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా యాజమాన్యం వారు మా కళాశాలలో అతి తక్కువ ఫీజులతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో సీట్లు ఇచ్చి విద్యను అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేటువంటిది ఈ సమాజం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే ఈరోజు ఇక్కడ గొప్పదైనటువంటి విద్యాదానం, అన్నదానం, రక్తదానం ఈ మూడింటికి ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం ఉన్నది. నాకు ప్రీతం స్టూడెంట్ సెయింట్ జాన్స్లో ఐఎంఏ సెక్రటరీ గారైనటువంటి పావని ప్రియాంక గారు రావటం కూడా మాకు చాలా గర్వకారణం. మా కళాశాలకి, మా కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు గ్రూప్గా ఏర్పడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్కళాశాలలో నిర్వహించినటువంటి హ్యాండ్బాల్ పురుషుల పోటీల్లో యూనివర్సిటీ పరిధిలోనే ఫస్ట్ వచ్చారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ వచ్చారు. రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ కళాశాల వాళ్ళు థర్డ్ ప్లేస్ వచ్చారు.
ఇది గర్వకారణంగా మా ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మా యాజమాన్యం వారి ఆశీస్సుతో మేము చెప్పుకోవడం గర్వకారణంగా ఉంది. ఈరోజు ఇక్కడ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగానే మా పర్మిషన్ ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం రక్తదానం అనేది దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందనేది మనందరికీ తెలిసిందేనండి. అంటే ఒకసారి రక్తదానం చేస్తే ఒక 3-4 ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మా సొసైటీ నుంచి మా విద్యార్థులు, అలాగే మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా మేనేజ్మెంట్ వారి పర్యవేక్షణలో, మా మేనేజ్మెంట్ వారి అనుమతితో మేము ఇందులో పాల్గొనటం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. డిగ్రీ కళాశాలలోను మరియు ఫార్మా కళాశాల విద్యార్థులు మాకు రక్తదానం చేయడానికి వేణుగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము వేణుగారిని అడగంగానే వాళ్ళు చెప్పిన టయానికి మాకు ప్రతి సంవత్సరం బ్లడ్ 100కు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అందుకని మరొకసారి వేణుగారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రక్తదానం చేసే ఈ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఓటు వేయడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేసి మరి సమాజానికి ఉపయోగపడాలని అందరినీ మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం తెనాలిలో నిర్వహించారు. కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయం వద్ద ఆలయ పూజారి చక్రవర్తి ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ కీర్తిని ఆయన కొనియాడారు. శ్రీ ఛత్రపతి శివాజీ గారి 395వ జన్మదిన వేడుకగా ఛత్రపతి గారిని స్మరించుకోవడం ఎంతైనా ఔచితం. బిడ్డలని వాళ్ళు తల్లిదండ్రులని, శిష్యులు గురువుల్ని, అట్లాగే హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఛత్రపతి శివాజీ గారిని కంపల్సరీ తలుచుకోవాలి. వారి జన్మదినాన్ని వేడుకగా చేసుకోవాలి. వారు మన దేవాలయాలను కానీ హిందుత్వాన్ని కానీ ఎంతో విధంగా పెంపొందించారు. వారి ఆత్మకు వారి అనేక రకాలుగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదించవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 2025 నూతన డైరీని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం సేకరించిన రాష్ట్ర మంత్రివర్గ వివరాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డైరీలో పొందుపరిచారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ డైరీ ఆద్యంతం తిలకించారు. జిల్లా నాయకులు కనపర్తి రత్నాకర్, అంబటి శ్యాంసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి ఫెడరేషన్ గౌరవ సభ్యులు షణ్ముఖరావు, నాయకులు ఎస్ఎస్ జాహీర్, సిహెచ్ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, డి కోటేశ్వరరావు, వేమూరు నాయకులు మేకల సుబ్బారావు, అత్తోట సంజయ్, సభ్యులు దేవరపల్లి నాగరాజు, దాసరి వెంకటేశ్వరరావు, ఉన్నం భూషణం, వి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ 31వ వార్డులో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నేతలు ప్రచారాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ మానసారెడ్డి, టీడీపీ నాయకులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అనే అంశంపై వేసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని చేకూర్చాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ, టీడీపీ, జేఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో ప్రచార భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని 31వ వార్డు ఓటర్లు కలవటం జరుగుతుంది. దానిలో భాగంగా ఓటర్ నమూనా బ్యాలెట్ పత్రం ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అదేవిధంగా మొదటి అభ్యర్థి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే. ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 1వ నెంబర్ని 1 అనేసి ఇంక ఏ విధమైన దాని మీద మెరుగులు తెద్దకుండా 1 వేస్తే చాలు. ఆ 1 వేసిన దానికే వాల్యూడ్ అయింది. మిగిలిన ఏది చేసినా కూడా దాని రౌండ్ చుట్టినా
దాన్ని పైకి కిందకి ఏదన్నా ఏరో మార్కులు వేసినా కూడా ఆ ఓటు ఇన్వాలిడ్ కింద వెళ్ళింది కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా గుర్తుపెట్టుకుని ఒకటే ర్యాంక్ని ఆ బాక్సుల వరకే పైన కింద ఎక్కడ కాలంలో కలియకుండా ఒకటే వేయాలని మేము మనవి చేస్తున్నాం. ఆయన ఆ కష్టాన్ని వదలలేదు, ఎంతో కష్టపడ్డారు, క్యాడర్తో బాగా శ్రమించారు కాబట్టి ఇంత భారీ మెజార్టీ ఒక 40,000+ మెజార్టీతో తెనాలిలో మనకి ఉమ్మడి పార్టీ గెలవటం జరిగింది. కనుక ఈసారి ఇప్పుడు ఆయన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఆయన ఉంచున్నారు కాబట్టి మనమందరం ఉమ్మడి పార్టీస్ బీజేపీ కానీ టీడీపీ కానీ అలానే జనసేన కానీ అందరూ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ అంతే భారీ మెజార్టీతో గెలిపించాలని బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. అది అందరూ కష్టపడి చేయాలి. ఆయన ఒక విజయంతో ఆయన తెనాల్లో మనందరూ స్వాగతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో ఒక వ్యక్తి బాత్రూంలో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు రాజుల కాలనీలో సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న దామర్ల సూర్యప్రకాష్ బాత్రూంలో పడి చనిపోయారు. కొద్ది రోజులుగా బాత్రూం నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానించిన ఇంటి ప్రక్కన నివాసం ఉంటున్న వారు వెళ్లి పరిశీలించగా సూర్యప్రకాష్ మృతి చెంది ఉండడం గుర్తించారు. మృతిని భార్య, కుటుంబ సభ్యులు వివాదాల కారణంతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ కూటమి నేతలు. పండ్ల వ్యాపారి షేక్ రబ్బానీ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. వేమూరు శాసనసభ్యులు నకాన్ బాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల విస్తృత స్థాయి సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.